శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం 17వ రోజు. ఈరోజు కూడా రోజులానే యథావిధిగా కార్తీక స్నానం, దానాలు చెయ్యాలి. ఈరోజు యథాశక్తిగా బంగారం, వెండి దానం చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. రోజు సూర్యాస్తమయంలోపు బిల్వదనం మీద విభూతి పండుని పెట్టి దాని మీద యజ్ఞోపవీతం పెట్టి దక్షిణతో సహితంగా దానం చేస్తే ఉదర సంబంధమైన రోగాలు తొలగిపోతాయి. సకల సంపదలు పొందుతారు. ఇంట్లో పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు పుస్తకదానం చేస్తే వాక్కు శుద్ధి కలుగుతుంది. ఈరోజు గోవుకి 4 ప్రదక్షిణాలు చేస్తే శ్రీ మహావిష్ణువు వామనావతారంలో విశ్వరూపమెత్తినప్పుడు ఆయనకు ప్రదక్షిణ తీసిన ఫలితం వస్తుంది. ఈరోజు తమలపాకులో కొంచెం ఆవు పేడ, ఒక ఉసిరికాయ, యథాశక్తిగా బంగారం లేదా వెండి పెట్టి దక్షిణ సహితంగా బ్రాహ్మణునికి దానమిస్తే వార్ధక్యంలో అనాయాస మరణాన్ని పొందుతారు. ఈరోజు కథ బిల్వ మహిమ. ఒకానొకప్పుడు అగస్త్య మహర్షి నారద మహర్షిని బిల్వవృక్ష మహిమేమిటని అడుగుతాడు. అప్పుడు నారదుడు ఇలా చెప్తాడు. సృష్టి ఆరంభకాలంలో కాశీ పట్టణాన్ని సృష్టిస్తాడు. పార్వతీ సమేతంగా అందులో ప్రవేశిస్తాడు. ప్రళయకాలంలో కూడా కాశీకి నాశనం ఉండదు. ప్రళయకాలంలో శివుడు కాశీ పట్టణాన్ని తన త్రిశూలం మీద పెడతాడు. ఆ పెట్టినప్పుడు త్రిశూలం నుంచి ఒక పత్రం పుడుతుంది. దానికి 3 ఆకులుంటాయి. అదే బిల్వపత్రము. అప్పుడు శివుడు తన సంకల్పం చేత ఒక వృక్షాన్ని సృష్టిస్తాడు. అదే బిల్వవృక్షం. బిల్వము సాక్షాత్తు శివుడి త్రిశూల స్వరూపము. కాబట్టి ఎవరైతే బిల్వపత్రాలు నాకు సమర్పిస్తారో వారిని నేను అనుగ్రహిస్తాను అని వరమిస్తాడు. అలా మొట్టమొదటిసారి శివుడి త్రిశూలం నుంచి బిల్వపత్రం పుట్టినరోజు కార్తీక మాసంలో కృష్ణపక్షంలో విదియ అని బిల్వవృక్ష మహిమ నారద మహర్షి అగస్త్య మహర్షికి చెప్తాడు. ఈ కథంతా జనక మహారాజుకి వశిష్ఠుడు చెప్తాడు. స్వస్తి.